భర్తను బ్రతికించుకునేందుకు యముడితో పోరాడిన సతీ సావిత్రి కథలు చెప్పుకునే మన సొసైటీలో భార్యే భర్తను చంపిందన్న వార్తలు వినాల్సి వస్తుంది. పెళ్ళాన్ని మొగుడే కడతీర్చాడన్న దారుణాలు చూడాల్సి వస్తుంది. తప్పని తెలిసిన కొంతమంది అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అకారణంగా అమాయకులను మర్డర్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడో అక్కడ కిల్లర్ సోనం చెల్లెళ్ళు, క్రూయల్ ఆఫ్తాబ్ తమ్ముళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. అసలు ఈ జంటలకు ఏమైంది? ఎందుకు ఇంతలా బరితెగిస్తున్నారు? పెళ్ళయిన తర్వాత వేరే వాళ్లను ప్రేమిస్తే, ప్రేమించిన వాళ్లను వదిలేసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటే ఈ రెండూ కూడా వినడానికి వెగటు పుట్టించేవి. కానీ జరుగుతున్నదేంటి? పెళ్లికి ముందే ప్రేమలంటున్నారు, పెళ్ళయ్యాక కూనీలకు తెగిస్తున్నారు. ఈ జెన్జెడ్ కి ఏమైంది? మరి ఇంత వైలెంట్ గా ఎందుకు మారుతున్నారు? అయితే భర్త లేదంటే భార్య సమస్యకు పరిష్కారం వెతకుండా చంపేదాకా వెళ్తున్న తీరు కుటుంబ సభ్యులనే కాదు, యావత్ సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. తాత్కాలిక ఆకర్షణలు, క్షణికమైన భావోద్వేగాలు, కుట్రలు, కుతంత్రాలు మానవత్వాన్ని నిలువునా కూల్చేస్తున్నాయి. మహారాష్ట్ర పూణేకి చెందిన కేతన్, సియా గోయల్ కి పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరి అంగీకారంతో రింగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. కోట్ల రూపాయల కట్న కానుకలు, జైపూర్ ప్యాలెస్ లో రాయల్ వెడ్డింగ్ కు ఏర్పాట్లు, అతిథుల కోసం ఏకంగా 2 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేశారు. 2 పారిశ్రామిక కుటుంబాలు రేంజ్ లో ప్లాన్ చేశాయి. 5 రోజుల్లో పెళ్లి అనగా ఘోరం జరిగింది. లోగఢ్ కోట 400 అడుగుల లోయలో కేతన్ శవమై తేలాడు. హోరుగాలికి కాలు జారి లోయలో పడి కేతన్ చనిపోయాడంటూ కన్నీళ్లతో సియా గోయల్ కట్టుకథను ఎక్కడికో తీసుకెళ్లింది. బట్ కేతన్ ఫ్యామిలీ అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు బయటకొచ్చింది సియా క్రైమ్ కహాని. ఫోటోలో మాటన ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రియుడు చేతన్ మెరుపు వేగంతో సీన్లోకి వచ్చి కేతన్ ను లోయలోకి నెట్టేశాడు. కేతన్ ను చంపాలని సియా, చేతన్ ఒక్కరోజులో డిసైడ్ కాలేదు. ఇందుకోసం 2004 సార్లు ఫోన్ కాల్స్ చేసుకున్నారు. 238 గంటల పాటు ఎలా మట్టుబెట్టాలన్న ప్లాన్ గురించి డిస్కస్ చేసుకున్నారు. యూట్యూబ్ లో సెట్ చేశారు. ఇవన్నీ ఫోన్, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా వెలుగులోకి వచ్చాయి. లోగఢ్ కోటకు వెళ్లడానికి కొద్ది గంటల ముందు కూడా సియా, చేతన్ కేఫ్ లో కలుసుకొని హత్యా ప్రణాళికను చర్చించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కేతన్ ను పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదా? ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు వెనుకాడిందా? పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినా ప్రియుడేమైనా సియాను బ్లాక్మెయిల్ చేశాడా? రీజన్ ఏదైనా అమాయకుడైన కేతన్ ను ఈ జంట అన్యాయంగా బలి తీసుకుంది. ఏపీకి చెందిన రాధా గాయత్రి, శ్రీచరణ్ ఎపిసోడ్ మరో విషాదాంతం. విశాఖకు చెందిన శ్రీచరణ్, విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లైన 7 నెలలకి ఇద్దరు కలిసి విహారయాత్రకు ముస్సోరి వెళ్లారు. ఇక్కడి హోటల్ గదిలో రాధా గాయత్రి రక్తం మడుగులో శవమై కనిపించింది. భర్తేమో తాను చంపలేదంటున్నాడు. కానీ బాధిత కుటుంబం మాత్రం మొగుడే యముడంటున్నారు. తను నాతో ఈ ఆషాఢ మాసంకి వెళ్ళడానికి ముందు మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసుకుందాం అనేసి రిక్వెస్ట్ చేసింది అనేసి మేము చక్కగా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేశాం సార్. ఒకవేళ తను అలాగే అనుంటే కనుక నిజం చెప్పండి, తను నాతో పాటు ట్రిప్కి వచ్చేదా? నేను అల్లుడు అని స్వీకరించలేను. ఆ అబ్బాయి చెప్పింది అయితే మాత్రం అన్నీ అబద్ధం. అది మా అమ్మాయిని చాలా బాధ పెట్టేది. ఆ రాత్రి ఏం చేశాడు అన్నది అది తెలియాలి. నాకు న్యాయం కావాలి. అనుమానంతో సైకోలా మారి తమ బిడ్డను బలి చేశాడు అన్నది రాధా గాయత్రి కుటుంబం ఆరోపణ. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుంది అన్నది చూడాలి. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన సోనం స్టోరీ అప్పట్లో మొత్తం దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఈమెకు రఘువంశీతో పెళ్ళైంది. కానీ అంతకుముందే రాజ్ కుష్వాహాతో ప్రేమలో పడింది. ప్రియుణ్ణి వదులుకోలేక, పెద్దల మాట ఎదిరించలేక 3 ముళ్లను కాదనలేకపోయింది. స్ట్రగుల్లో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకునే కుట్ర రచించింది. హనీమూన్ పేరుతో షిల్లాంగ్ తీసుకెళ్లి సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. సోనం చేసిన నిర్వాకానికి 2 కుటుంబాలు కూడా శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇప్పటికీ ఆనాటి ఘటన తలుచుకుంటూ కన్నవాళ్లు కుమిలి ఏడ్చే పరిస్థితి. షఫీవుల్లా కూడా రఘువంశీలాగే
భార్య చేతిలో హతమయ్యాడు. కర్ణాటక హవేరీ జిల్లా హరిపార్కి చెందిన షఫీవుల్లాకి షాహిబాతో పెళ్లైంది. అప్పుడప్పుడు షఫీవుల్లా స్నేహితుడు సాహెబ్ ఇంటికి వస్తుండేవాడు. అలా షహీబాకు కనెక్ట్ అయ్యాడు సాహెబ్. ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. తమ రిలేషన్ కి అడ్డుగా ఉన్నాడని షఫీవుల్లాను లేపేయాలనుకున్నారు. ఓ రోజు సరస్సు దగ్గరకు తీసుకెళ్లి మద్యం తాగించి దాడి చేశారు. డెడ్ బాడీని నీళ్లలో పడేసి వెళ్లిపోయారు. సూసైడ్ అని నమ్మించే ప్రయత్నం చేశారు గాని ఒంటిపై గాయాలుండడంతో కాకీలు కూపిలాగితే అప్పుడు భార్య అత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మీరట్లో అయితే భర్తను చంపిన ముస్కాన్ వ్యవహారం అందరికీ కళ్ళు బయళ్లు కమ్మేలా చేసింది. సౌరభ్ రాజ్పుత్ ను 2016లో ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు. మర్చెంట్ నేవీ ఉద్యోగం కావడంతో ఎక్కువ కాలం సౌరభ్ షిప్ లోనే ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సౌరభ్ కి భార్య దిమ్మ తిరిగే ఝలక్కిచ్చింది. తను సాహిల్ ను ప్రేమించానని, ఇకపై అతనితోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పేసింది. బిడ్డ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విడాకులు ఇచ్చేందుకు సౌరభ్ నిరాకరించాడు. దాంతో ప్రియుడితో కలిసి మర్డర్ కి స్కెచ్ చేసింది. ప్లాన్ లో భాగంగా జంక్ మార్కెట్ నుంచి ఓ ప్లాస్టిక్ డ్రమ్, జెండా చౌక్ నుంచి సిమెంట్ కొని పిండి నిల్వ చేసే నెపంతో ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి సౌరభ్ ను చంపేసి డెడ్ బాడీని 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచేశారు. ఇంత చేసి కూడా ఇంట్లోనే హాయిగా నిద్రపోయారు. సౌరభ్ తల్లి ఫిర్యాదుతో ముస్కాన్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రాధా గాయత్రి పెళ్ళయ్యాక చనిపోయింది. సియా గోయల్, ముస్కాన్ మొగుళ్లను చంపేసి బ్యానర్ ఐటమ్ గా మారిపోయారు. శ్రద్ధా వాకర్ మాత్రం 3 ముళ్లకి ముందే హతమైంది. ఆమెను ప్రియుడు ఆఫ్తాబ్ చంపిన తీరు సొసైటీలో మనం ఇలాంటి వాళ్ల మధ్య తిరుగుతున్నామా అనే ప్రశ్నల్ని లేవనెత్తింది. శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ పూనావాలా 2019లో ఓ డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యారు. ప్రేమ పేరుతో దగ్గరై లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ముంబైలోని వసాయి నుంచి ఢిల్లీకి మకాం మార్చాక శ్రద్ధా వాకర్ పెళ్లి చేసుకోవాలని ఆఫ్తాబ్ పై ఒత్తిడి పెంచింది. తట్టుకోలేక తనను ఇంట్లోనే గొంతు నులిమి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి 300 లీటర్ల ఫ్రిడ్జిలో 3 వారాల పాటు నిల్వ చేశారు. శరీర భాగాలను ఒక్కొక్కటిగా బ్యాగ్ లో వేసుకుని అర్ధరాత్రి పూట వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. బాడీ పార్ట్స్ గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆఫ్తాబ్ క్రూరత్వం కళ్ళకట్టింది. దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఘటనలివి. పేరుకి ప్రేమ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ రిలేషన్ కావచ్చు, కలిసి ఉండాలనే కాంక్షతో నేరాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. అయితే చంపితే జైలు కదా వెళ్తారు, ప్రేమించిన వాళ్ళతో ఎలా కలిసి ఉంటారు? చిన్న లాజిక్ మర్చిపోతూ క్రిమినల్స్ గా మారి జైలు ఊచల్ని లెక్కిస్తున్నారు. ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండొచ్చు, కాదంటే విడిపోవచ్చు. అలా కాకుండా కోడిని చంపినంత ఈజీగా మనుషుల్ని చంపేయడం ఆందోళన కలిగిస్తోంది.